ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చొప్పున మనం జూలై 2015 సంవత్సరం జూలై మాసంలోనికి మనం ప్రవేశించాం. ఈ మాసం దేవుని మహాకృప చొప్పున మనం కార్యక్రమాన్ని కొనసాగించాలి. దయతో ప్రార్థించండి. ఈ 30 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించేటట్లు దయతో ప్రార్థించండి. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం అక్కిరెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీమతి పాత సంపూర్ణం గారు, రిటైర్డ్ టీచర్, వైఫ్ ఆఫ్ పాత బాలసుందరం లేట్. వీరి జన్మదినం సందర్భంగా కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు మరియు మనుములు, మనుమరాండ్రు సహకరిస్తున్నారు. సహోదరి పాత సంపూర్ణం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రభువు వీరిని కాపాడి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం కొరకు మీకు కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలు పాత సంపూర్ణం టీచర్ గారికై మీకు వందనాలు. మీ దాసురాలకి మీరు ఇచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటం కొరకై కృతజ్ఞతలు. మీ కుమార్తెను ఆశీర్వదించి ఆరోగ్యము, దీర్ఘాయుష్యు, నెమ్మదితో కూడిన దినములు అనుగ్రహించండి. వీరి కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుములు, మనుమరాండ్రు ఆశీర్వదించబడినట్లు చేయము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మీరు మాట్లాడండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనము. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేళ మమ్మను కొట్టితివి. మూడు ప్రశ్నలు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా దేవుని ఎదుట తెలియచేస్తున్నాడు. యూదా జనాంగం వారి పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రతకు లోనైనప్పుడు ఈ 3 ప్రశ్నలు ఉనికిలోకి వచ్చాయి. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవు మమ్మేల కొట్టితివి. చూడండి, ఈ 3 ప్రశ్నలలోనే జవాబులున్నాయి. ఒకటి, నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? అవును, విసర్జించాడు. దేవుడు యూదాను విసర్జించాడు. యెరూషలేము పట్టణాన్ని విసర్జించాడు. సియోను మందిరాన్ని విసర్జించాడు. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు దండెత్తి వచ్చి మందిరాన్ని పడగొట్టించాడు. ఇర్మియా ప్రవచనాలు చెబుతున్నాడు. ఇర్మియా చూస్తున్నాడు, భవిష్యత్తు చూస్తున్నాడు దర్శనాన. అందుకే ఈ ప్రశ్నలు. చికిత్స దొరకనంతగా దేవుడు వారిని గాయము చేసినట్లుగా చెబుతున్నాడు. యోబు గ్రంథంలో ప్రభువు చెప్పాడు, గాయము చేయవాడను నేనే, గాయము కట్టువాడను నేనే అన్నాడు. గాయం చేస్తాడు, గాయం కడతాడు.
గాయం చేసిన దేవుడే గాయాన్ని కట్టగలుగుతాడు. దేవుడు చేసిన గాయానికి మానవుడు చికిత్స చేయలేడు. మొట్టమొదట మానవునికి గాయం చేసిన వాడు భౌతిక గాయం. పరిశుద్ధుడైన దేవుడు ఏదైనా వనంలో ఆదామునకు గాయాన్ని చేశాడు. ఆ గాయాన్ని చేసి ప్రక్కటెముకను తీశాడు. ఆ చోటును మాంసంతో పూడ్చాడు. ఆ ప్రక్కటెముకను హవ్వగా నిర్మించాడు. గాయం చేసి ఎముకను తీసి ఎముకను స్త్రీగా నిర్మించటానికి ముందు గాయాన్ని కట్టాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్, క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని గుణం ఏమిటంటే అదే. దేవుని గుణము అదే. సహోదరుడా, సహోదరి, దేవుని గుణము గాయాన్ని కట్టే గుణం, గాయం చేసి వదిలేసే గుణం కాదు. గాయము చేసి పారిపోయేవాడు అపవాది. కానీ గాయం చేసి శ్రద్ధ తీసుకొని గాయాన్ని కట్టేవాడు దేవుడు. దేవుడు నమ్మదగిన వైద్యుని కంటే గొప్పవాడు. ఇర్మియా అడుగుతున్నాడు, నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? విసర్జించాడా బొత్తిగా? 70 సంవత్సరాలు మాత్రమే. ఆయన వాగ్దానాలు కొనసాగుతాయి. ఆయన వాగ్దానాల్లో ఆయన పక్షంగా మార్పు లేదు. ఆయన వాగ్దానాలకు భిన్నంగా ప్రవర్తించిన ప్రజలకు ఆ శిక్షార్థమైన గాయం మానే వరకు, దేవుని యొక్క శిక్షా కాలం ముగిసే వరకు వారు విసర్జించబడినట్టే ఉంటారు. విచిత్రం. మీకు సంగతి తెలియాలి. బబులోను చెరకు వారు వెళ్ళి 70 సంవత్సరాలు ఉన్నారు కదూ. ఆ 70 సంవత్సరాలలో అక్కడ వర్ధిల్లారు. వారి బాధ ఏమిటంటే, అయ్యో మేము యెరూషలేములో లేమే, అయ్యో మేము సియోనులో ఆరాధన చేయలేకపోతున్నామే, అయ్యో మేము దేవుని సహవాసాన్ని కోల్పోయామే, మేము దాసులమయ్యాము, ఒకప్పుడు స్వతంత్రులమే. అది వారి బాధ. భౌతికంగా వారు అభివృద్ధిలోకే వచ్చారు ఆ 70 సంవత్సరాల్లో. ఉదాహరణ ఏమిటంటే, కోరేషు రాజు యూదులను వెనకకు తిరిగి వెళ్ళిపోమని చెప్పినప్పటికీ అత్యధిక శాతం యూదులు బబులోనును విడిచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అక్కడ వారు ఇండ్లు కట్టుకొని సంపాదించుకుని పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నారు. దేవుడు విడిచిపెట్టాడు అని అన్నప్పుడు కృపచూపుట మానలేదు. గాయం చేశాడు కానీ కృపచూపుట మానలేదు. ఒక పక్షంగా శిక్ష, ఒక పక్షంగా శిక్షణ. చూస్తున్న వారికి శిక్ష, అనుభవిస్తున్న వాడికి అది శిక్షణ. శిక్షణ ప్రయోజనకరమే. అది జరిగింది యూదా జాతి విషయంలో. విశ్వాసుల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయనా? సియోను నీకు అసహ్యమాయనా? సియోను నీకు అసహ్యమాయనా? దేవునికి ఇష్టమైన స్థలం దేవాలయం అసహ్యమైందా? సొలొమోను కాలములో సొలొమోను మందిరం నిర్మించిన వెంటనే, సొలొమోను ప్రార్థిస్తుండగానే దేవుని యొక్క అద్భుతమైన మహిమ ఆ మందిరం మీదకి వచ్చింది. ఆ మందిరాన ఎవరు ప్రార్థించారో వారి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. ఆ స్థలాన్ని యూదులలో పురుషులు ప్రతి సంవత్సరం 3 సార్లు దర్శించి దేవుని సన్నిధిలో కనపడేవారు. అట్లాంటి స్థలాన్ని దేవుడు తనకు అసహ్యమైనదిగా ఎంచుకున్నాడు. స్థలంలో ఏముంది అసహ్యం? మనుషులను బట్టి జరిగింది ఆ కార్యం.
నేను ఇక నీ గుమ్మం తొక్కను అంటారు ఎవరైనా, చాలామంది ఏదైనా సమస్య వస్తే. నేను నీ గుమ్మం తొక్కను అంటాడు. లేదంటే నేను నీ ఊరిలో మళ్ళీ అడుగు పెట్టను అంటారు. ఊరిలో చెడుందా? ఊరు కాదు చెడింది, మనుషులు చెడిపోయారు. మనుషులు చెడిపోయినప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తాయి. ఎవరికైనా పోట్లాట వస్తే నీ గుమ్మంలో మరలా అడుగేయనంటారు. అవునా? కనుక ఎవరి మీద అసహ్యత? స్థలం మీద, మందిరం మీద అసహ్యత, జనుల మీద అసహ్యత వచ్చేటట్లుగా, రోత పుట్టేటట్లుగా వారి ప్రవర్తన ఉన్నది. మనం బహుగా ప్రేమిస్తున్న వారు వంకర బ్రతుకు బ్రతికితే మనకెలా రోత పుడుతుంది వాళ్ళ మీద? మనకెట్లా అసహ్యం కలుగుతుంది? ఇట్లాంటి ఆమెనా నేను ప్రేమించింది, ఇట్లాంటి వ్యక్తినా నేను ప్రేమించింది, ఇట్లాంటి వాడినా నేను ప్రేమించింది అని అసహ్యం పుట్టదు? అవును, అట్లాంటి అసహ్యం దేవునికి యూదుల జీవితాల మీద వచ్చేసింది. కారణం, వారు నిబంధన చేసి నిబంధనను త్రోసిపుచ్చి దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేశారు. అందుకే దేవుడు వారిని అసహించుకున్నాడు. గాడ్ హేటెడ్ దెమ్. దేవుడు తృణీకరించాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు తృణీకరించాడు. దేవుడు అసహ్యంగా ఉంచుకున్నాడు. దేవుడు విసర్జించాడు. ప్రేమగల దేవుడే, కానీ న్యాయము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కూడాను. ఇది మనలో ఎంతమందికి అర్థమవుతుంది? చాలా సందర్భాల్లో మనం వన్ సైడెడ్గా ఆలోచిస్తున్నాం. ఒక కోణంలో ఆలోచిస్తున్నాం. మనం మరో కోణం వైపు వెళ్ళటం లేదు. సంపూర్ణముగా యోచించుట, మనం ఆలోచించుట నేర్చుకోవాలి. దేవా, చికిత్స దొరకకుండునంతగా నీవేళ మమ్మును కొట్టితివి. Why have you struck us down so that there is no healing for us? మాకు స్వస్థత రాదు. వారు దేవాలయానికి వస్తున్నారు, బలులు ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, అయినా రెమెడీ లేదు. యెహోషువ కాలంలో అదే జరిగింది. యెహోషువ జైత్ర యాత్ర కొనసాగుతోంది. కనానును స్వాధీనం చేసుకుంటూ దూసుకెళ్ళిపోతున్నాడు. హాయ్ పట్టణం మీదకి వెళ్ళాడు. జనులు చనిపోయారు. ఓటమి వచ్చింది. కంగు తిన్నాడు. ఏమిటి? దేవుడు నాతో చెప్పినది చేయగా నాకు ఓటమేమిటి? దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. దేవా, ఏమిటయ్యా మేము ఇలా ఓటమి చెందాం? ప్రభు చెప్పిన మాట, పాళెములో పాపమున్నది, నీవేళ ఇక్కడకు వచ్చి నేలన ముఖం మోపుకున్నావు. యు గో అండ్ సెర్చ్. నువ్వు వెళ్ళు, కనుగో, దాన్ని తీసేయి, బయట పారేయి. అప్పటి వరకు నేను నీకు సహాయం రానన్నాడు. గాడ్ నెవర్ కాంప్రమైజెస్. దేవుడు ఎన్నడూ రాజీ పడడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గాడ్ నెవర్ కాంప్రమైజెస్. యెహోషువ వెళ్ళాడు, తెలుసుకున్నాడు. ఆకాను ఇంట పాపం ఉన్నదని తెలుసుకున్నాడు. ఆకాను బయటికి లాక్కొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. తిరిగి జైత్రయాత్ర ప్రారంభమైంది. సోదరుడా, సోదరి, నీవు పాపములో జీవిస్తూ దేవుడు నా సహకారి అని ఎలా చెప్పగలుగుతావు? కూడదు. దేవునికి అపవిత్రతతో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియానితో ఏమి పొత్తు? పరిశుద్ధతకు పాపంతో ఏమి పొత్తు? నిబంధనాజనులకు విగ్రహంతో ఏమి పొత్తు? అందుకే దేవుడు చికిత్స దొరకనంతటి గాయాన్ని చేశాడు. వారి స్వప్రయత్నాలలో వారికి నెమ్మది కలుగని స్థితి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను,
పాపములో జీవిస్తూ మీ పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి స్వప్రయత్నాలు చేస్తే అవి ఫలించవు. విశ్వాసి దేవునితో నిబంధన కలిగిన వాడు. దేవునితో సమాధాన పడితేనే నీ జీవితంలో ఇతర విషయాలలో పరిష్కారము లభిస్తుంది. విశ్వాసి ఒక ప్రొటెక్టెడ్ స్టేజ్లో, భద్రపరచబడిన వలయములో జీవించాలి అని అనగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునితో సహవాసాన్ని కొనసాగించాలి. పాపమును విసర్జించని ఎడల చికిత్స లేని గాయములను అనుభవించాల్సి వస్తుంది. తదుపరి వచనం, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు, చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలి ఉన్నది. రెండు విషయాలు చెప్పాడు. కనిపెట్టుట అనే పదం 2 సార్లు వ్రాశాడు. ఒకటి, సమాధానం కొరకు కనిపెడుతూ మేలు కొరకు ఎదురు చూచాడు, దొరకలేదు. 2, చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టాడు, భయం కలిగింది, భీతి కలిగింది. సోదరుడా, సోదరి, దేవుడు మనతో ఉన్నాడు అని అనుటకు ఒక రుజువు అచంచలమైన ధైర్యము వచ్చుట. నీకు భీతి కలిగింది అని అంటే గాడ్ ఈజ్ నాట్ విత్ యూ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఆ విషయమున దేవుడు నీతో లేడని అర్థం. భయం ఎందుకు వస్తుంది? దేవుని పిల్లలకు భయం రాదు. గాడ్ విల్ గివ్ యూ ద కరేజ్. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, అంతే. ధైర్యాన్ని ఇస్తాడు, అధైర్యాన్ని ఇవ్వడు. దావీదు బాలుడుగా ఉండి అన్నలకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళాడు. సైన్యము యుద్ధములో ఉన్నారు, సైన్యములో అన్నలున్నారు. యెషయి తండ్రి సిద్ధపరిచిన ఆహార పదార్థాలు పట్టుకెళ్ళాడు. ఫిలిస్తీయులలో సర్దారులలో ఘనుడైనటువంటి గొలియాతు రంకలేస్తున్నాడు. ఇశ్రాయేలు సైన్యం గజగజలాడుతున్నారు. దే హ్యావ్ నో ట్రస్ట్ ఆన్ దేర్ గాడ్. వారి దేవుని పైన వారికి నమ్మకం లేదు, అందుకే భీతి వారికి వచ్చింది. కానీ బాలుడైన దావీదు లేచి మాట్లాడాడు. జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ధైర్యము. ధైర్యానికి కారణము దేవునితో సహవాసము. అహాబు కాలం, చెడ్డరాజు అహాబు ఏలియాతో దేవుడు చెప్పిన మాట ప్రకారం అహాబు ఎదుట నిలబడ్డాడు. ఏలియా చెబుతున్నాడు, నీ దేశములో 3.5 సంవత్సరాలు వర్షము రాదు, భూమి ఫలమీయదు. హౌ డేర్ హీ ఈజ్. ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఏలియా చెబుతున్నాడు, వర్షము రాదు నీ దేశంలో, విగ్రహారాధన పెచ్చు మీరింది ఇశ్రాయేలు దేశంలో, దేవుడు మీ దేశాన్ని కరువుకు అప్పగిస్తాడు. ఒక చక్రవర్తి ముందు నిలబడి ఒక సాధారణమైనటువంటి వాడు, ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేనివాడు మాట్లాడుతున్నాడు. ధైర్యము కలిగింది, ధైర్యము కలిగింది. హేరోదు మహారాజు తన యొక్క సహోదరుడు ఫిలిప్పు భార్యను హేరోదియను తెచ్చి ఉంచుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎదురు వెళ్ళాడు. నువ్వు చేస్తోంది తప్పు, పాపం అని చెప్పి ఖండించాడు. ఇట్ కాస్ట్స్ హిజ్ హెడ్. అతని తల విలువ చెల్లించాల్సి వచ్చింది. భయం రాలేదు, ధైర్యంతోనే ఉన్నాడు. అర్థమవుతుందా? భయం వచ్చింది అంటే నీవు దేవుని సహవాసంలో లేవు. ఎటువంటి గ్రేటెస్ట్ ఆబ్జెక్ట్ అవనివ్వండి, కొండల వంటి ఆటంకాలు అవనివ్వండి, పిండి చేసే ధైర్యం దేవుడిస్తాడు. వారు
చికిత్సా కాలం కొరకు కనిపెడితే భీతి కలిగింది. అంటే దే డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఏ విధమైనటువంటి వాగ్దానం, సమాధానం పొందలేకపోయారు. మాకిక మరణమే తగుననే భయం వచ్చేసింది. అందుకే వారు మొరపెడుతున్నారు. సహోదరుడా, సహోదరి, దేవుడంటే ఏమనుకుంటున్నారు? చాలామంది దేవుడంటే ఇంచుమించు లేడనుకొని సేవిస్తున్నారు. వారి స్పృహలో దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన చూస్తున్నాడు, డే టు డే లైఫ్లో మనతో ఉంటాడు, మన శత్రువులను చీల్చి చెండాడగలుగుతాడు. ఇటువంటి స్థిర నిర్ణయాలు ఎంతమందిలో ఉన్నాయి? నేను దేవుని బిడ్డను కాక ప్రత్యేకించబడ్డాను కనుక నా వ్యక్తిగత జీవితం ఫలానాలాగా ఉండాలి. ఎవరనుకుంటున్నారు ఈ విధంగా? ఇది నాన్న వారు శ్రేష్ఠులే, వారు దీవెన పొందిన వారే. ఈ వచనంలో మనం గమనిద్దాం. యెహోవా, మా దుర్మార్గతను, మా పితరుల దోషాన్ని మేము ఒప్పుకుంటున్నాం. నీకు విరోధంగా మేము పాపం చేసి ఉన్నాం. చూడండి, ఇర్మియా ఇశ్రాయేలీయుల చెర సంభవం తరువాత వారి హృదయాలలో వచ్చిన పశ్చాత్తాపాన్ని గుర్చిన మాటలు ఇక్కడ చెబుతున్నాడు. మా దుర్మార్గత, మా పితరుల దుర్మార్గత మేము ఒప్పుకుంటున్నాం. 70 ఏండ్లు దేవుడు స్టిప్యులేటెడ్ పీరియడ్ ఫర్ ఎక్సైల్. దేవుడు నిర్ణయించినటువంటి పర్టిక్యులర్ టైం. ఆ 70 ఏండ్లలో వారిలో తిరిగి రూపాంతరం చేస్తుంది. దానియేలు గ్రంథంలో 70 ఏండ్ల చెర ముగుసుతూ ఉన్నది అని దానియేలు లేఖనముల ప్రకారము, గ్రంథాల ప్రకారము గ్రహించిన వాడయ్యాడు అని రాసింది. అంటే పరిస్థితులు అర్థమైపోతున్నాయి దానియేలుకి. దానియేలు క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలో ఫస్ట్ ఎక్సైల్లో, అంటే బబులోనుకు కొనిపోబడిన మొదటి గుంపు చెరలో 3 గుంపులుగా వారు వెళ్ళారు. మొదటి గుంపు చెరలో దానియేలు ఉన్నాడు. చాలా చిన్నవాడు. అంటే అతనికి ఇంచుమించుగా 90 ఇయర్స్, 85-90 ఇయర్స్ వచ్చి ఉంటాయి. 85 ఇయర్స్ ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. 100 ఇయర్స్ మధ్యలో, 85-100 ఇయర్స్ మధ్యలో. అటువంటి సందర్భంలో దానియేలు గుర్తెరిగాడు, God is repairing all the conditions of the people Israel. ఇశ్రాయేలు యూదా వారి యొక్క కాల పరిస్థితులన్నింటినీ దేవుడు రిపేర్ చేసి అనుకూలపరుస్తూ సమాధానాల వైపు నడిపిస్తున్నాడనేది దానియేలుకు అర్థమైంది. దేవుడు తన ప్రజలను విడవడు. ఆదికాండములో యాకోబు తన కుమారులు 12 మందిని పిలిచి, దేవుడు మిమ్మును ఈ దేశంలో ఉంచడు, వెనకకు తిరిగి తీసుకెళ్తాడని చెప్పాడు. యోసేపు కూడా తన యొక్క సంతానాన్ని పిలిచి, తన యొక్క సోదరుల సంతానాన్ని పిలిచి, దేవుడు మనలను ఈ దేశంలో ఉండటానికి పిలవలేదు, మన పితరుడైన అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి దేశం, మన తండ్రి అయినటువంటి యాకోబుకు వాగ్దానం చేసిన దేశం, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, ఇక్కడ ఉంచడు, మీరు బయలుదేరి వెళతారు, అప్పుడు నా అస్థికలు తీసుకొని పొండని చెప్పాడు. తెలుసునా? కనుక దేశమునకు మేము తిరిగి పంపబడతాము. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్. క్రీస్తు సంఘము యొక్క నిరీక్షణ ఏమిటి? యేసు క్రీస్తుతో ఉండునట్లు నూతన ఆకాశం, నూతన భూమి మీదకి కొనిపోబడతాము. పాత నిబంధనలో భక్తుల యొక్క నిరీక్షణ ఏమిటి? యేసుక్రీస్తు రాజ్యము చేస్తుండగా భూమి మీద ఆయనతో పాటుగా యెరూషలేములో, కనాను దేశములో మేము ఉంటామనేది వారికి వాగ్దానం. అది నెరవేరబోతోంది 1000 ఏండ్ల పాలనలో. భూమి గతించిన అనంతరం ఏర్పడబోతున్నటువంటి నూతన ఆకాశ, నూతన భూమిలో సంఘం ఉండబోతోంది. ఇది నిరీక్షణ. పశ్చాత్తాప పడిన వారికి దేవుడిచ్చేటువంటిది నిరీక్షణ. విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చేటువంటిది
నిరీక్షణ, మేము దేవునితో కూడా ఉంటాము అనేటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈ లోకంలో మనం బాధలు పడాలి, శ్రమలు పొందాలి. దుష్టులే జయిస్తున్నట్టుగా, దుష్టులే రాజ్యం చేస్తున్నట్టుగా కనిపిస్తారు, కానీ వారి అంతము కునికి నిద్రపోదు. దేవుని బిడ్డలు, నీతిని ఆశ్రయించిన వారు శ్రమలు అనుభవిస్తున్నట్లుగా ఉంటారు, కానీ వారికి దేవుని ప్రొటెక్షన్ దొరుకుతుంది. నీకు విరోధముగా మేము పాపము చేసి ఉన్నాము. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ మాట వారు అనటం అద్భుతం. దేవా, నేను నీకు విరోధంగా పాపం చేశాను. ఈ కఠిన హృదయం ఎప్పుడైతే బ్రద్దలవుతుందో అప్పుడు నీ హృదయం వెంబడి వచ్చేటువంటి మాట, దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను, పాపము చేసి ఉన్నాను. ఇది మన హృదయములో నిత్య కేకగా ఉండాలి. అయ్యో, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను. తప్పిపోయిన కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో, తండ్రి, నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. కరుణించబడ్డాడు, కృపచూపబడ్డాడు, క్షమించబడ్డాడు, తిరిగి స్వాస్థ్యాన్ని అనుభవించాడు. ఈనాడు నేను మనవి చేస్తున్నాను, నీ కఠిన హృదయము బ్రద్దలు కావాలి. అయ్యో, నేను పాపము చేసి తిని దేవునికి వ్యతిరేకముగా, కనుక దేవుని యొద్దకే నేను వెళ్ళి ఒప్పుకోవాలి. దేవుని యొద్దకే వచ్చి నేను పశ్చాత్తాపడాలి. దేవుని చెంతనే నేను మారు మనసు పొందాలి. దేవుని చేతనే నేను రక్షణ నొందాలి. ఈ భావనకు ప్రతి మానవుడు రావాలి. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకము. క్రీస్తు నామము, ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ నామం. నీ నామమును బట్టి, నీ కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి మమ్మను త్రోసివేయకము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము. దేవుని యొక్క సింహాసనం యెరూషలేములో వేసుకుని ఉన్నాడని వారు భావించారు. ఆయన సింహాసనానికి అవమానం రాకూడదనుకున్నారు. నీవు మాతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో, దాన్ని భ్రష్టపరచొద్దు. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారున్నారా? ఆకాశం వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా అని వాని చేయుచున్నావు, దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెడుతున్నాము. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సియా అండ్ ద డెలివరెన్స్. దేవా, ఇప్పుడు మేము చెరలో ఉన్నాము. మీ కుమారుడైన యేసుక్రీస్తు కొరకు మేము కనిపెడుతున్నాము. నీ నామాన్ని బట్టి మమ్మల్ని విడిచిపెట్టవద్దు. నీ సింహాసనమును నీవు వ్యర్థపరచవద్దు, భ్రష్టపరచవద్దు. మేము పాపం చేశాం, ఇప్పుడు ఒప్పుకుంటున్నాం. వర్షం ఇచ్చేవాడవు నీవే, వర్షము ఇచ్చువాడవు నీవే అని ఇప్పుడు ఒప్పుకుంటున్నామన్నారు. అంటే సృష్టికర్తవు నీవే ప్రభు, నీవు తప్ప ఏ దేవత లేదని వారు ఒప్పుకుని వారు మారు మనసు పొందినట్లుగా ప్రకటన చేశారు. ఇక దేవునికి ఆలస్యం లేదు. వారిని బబులోను నుండి యెరూషలేముకు చేర్చడానికి ఆయన సన్నద్ధుడే. రేపటి వాక్య ధ్యానంలో 15వ వచనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను చెబుతున్న వాక్యం అంతా కూడాను ఇశ్రాయేలు చరిత్ర, దాని నుండి సంఘానికి పాఠాలున్నాయి, నేర్చుకుంటున్నాను. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబము అక్కిరెడ్డిగూడెం వాస్తవ్యులు సహోదరి శ్రీమతి పాత సంపూర్ణం రిటైర్డ్ టీచర్ గారి జన్మదినం సందర్భంగా కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనములు, మనుమరాళ్ళు సహకరిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. పాత సంపూర్ణం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలకు మీ కృపనివ్వండి. జన్మదినం ఇచ్చారు, మరిన్ని జన్మదినాలను బహూకరించండి. బిడ్డలను, వారి బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. ప్రత్యేకంగా జూలై మాసంలో ప్రవేశించాము. అనుదినము ఎపిసోడ్ సహకారం పంపండి.
యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకు తోడైయుండును గాక. ఆమేన్.